విశ్వంభరని అని ఇంత పుస్తకం. విశ్వంభర పుస్తకం నేను అంతకుముందు చదివా. దానికే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని మళ్ళా చదివా దాన్ని. చదివితే పుస్తకం అంతా ఒకటే లాంగ్ చాలా పొడవైన కవిత అనమాట. చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పుస్తకంలో పేజీలు అయిపోయేంత వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఆ విశ్వంభర అనేటటువంటి దానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి, తర్వాత నారాయణ రెడ్డి గారు కూడా కృష్ణశాస్త్రి గారి గురించి ఒక మాట అన్నాడు. నేను కాలేజీలో డిగ్రీ చదువుకునేటప్పుడు కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమా చూసి ఆ మల్లీశ్వరి పాటలు పాడుతూ నేను హీరోలాగా కాలేజీలో కాలర్ ఎగరేశాను అన్నాడు. సో కృష్ణశాస్త్రి ఇంతమందికి చాలా ప్రియమైన వాడు. అంత మంచి రూపసి, చాలా అందగాడు. తర్వాత ఎక్కడ కాంట్రవర్సీస్ లేవు ఆయన గురించి. సో హీఈస్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్, సాహిత్యకారులు అందరితో. సో ఆ విధంగా అటువంటి సాహిత్యకారులను మనం చెప్పుకోవటం అనేటటువంటిది తెలుగు వన్ ఛానల్లోనే సాధ్యం. తెలుగు వన్ అంటే తెలుగు అనేటటువంటిది సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది తెలుగు వన్కే ఆ క్రెడిట్ దక్కుతుందని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.